నమస్తే అన్న. మీ పేరు? నా పేరు బాలకృష్ణ. ఏం చేస్తుంటారన్న మీరు? వర్క్ చేస్తుంటాం. హ్మ్. ఎక్కడన్నా మీది? మంగళగిరి. మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరి నియోజకవర్గం. ఏంటన్నా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తా ఉంది. మరి మీ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి పాత్ర ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యేగా ఆయన పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజు వరకు గెలిచిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా మంగళగిరి ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హ్మ్. మంగళగిరి నియోజకవర్గంలో గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు చేసినా కానివ్వండి, ఈ రోజు వరకు ఈ రోజు వరకు కూడా ఈ పని చేసిన దాఖలాలు లేవు మంగళగిరి నియోజకవర్గం. గతంలో ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు వైసీపీ కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, ఇంతవరకు మంగళగిరి అభివృద్ధి అనేది చూడాల. ఈరోజు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఏందో ప్రజలందరూ చూస్తున్నారు కూడా. హ్మ్. ప్రజలందరూ చూస్తున్నారు. అంటే ఏంటి అసలు మీరు మంగళగిరి నియోజకవర్గంలో ఆయన గెలిచిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు? అసలు ఏం చూసారు మీరు? ఆయన ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏం చెప్తారు అసలు? ఈ రోజు వరకు చూస్తున్నామండి. ఈ రోజు వరకు ప్రజెంట్ ఈ రోజు వరకు స్టిల్ అవి మంగళగిరి నియోజకవర్గంలో బాగా చదువుకున్న వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారండి. వారికి కూడా జాబు మేళా అనేది ప్రతి ఒక్కరికి కూడా మేళా పెడతాం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. అది కూడా చాలా ప్రజలను చాలా సంతోషం వ్యక్తం. గతంలో కూడా ఏ పార్టీ వచ్చినా కానీ, ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఈ రోజు వరకు జాబ్ మేళా అనేది ఇంతవరకు జరగలేదు సార్. డిగ్రీ కాలేజ్ అయినా, విజయ కాలేజ్ అయినా, స్టేడియంలో 3-4 సార్లు పెట్టించారు. అదేవిధంగా చాలామందికి జాబులు రావడం కూడా జరిగింది. అంటే ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు కదా, నిజంగా సమస్యలు పరిష్కారం అవుతున్నాయా ప్రజా దర్బార్ ద్వారా? మంగళగిరి నియోజకవర్గంలో అనేక చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా నారా లోకేష్ గారి దగ్గరికి సమస్యలు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతి వచ్చిన సమస్యను కూడా తను ఏ జిల్లాలో ఏ ఇబ్బందులు, ఏ నియోజకవర్గంలో ఏ ఇబ్బందులు ఉన్నా కానీ తక్షణమే తన వారి ద్వారాగా పిఏ ద్వారా కానివ్వండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ పంపించి ఏంది ఈ సమస్య ఎందుకు వచ్చింది, దేని వల్ల వచ్చిందని చెప్పి దాన్ని పరిష్కరించే దిశగా తీసుకెళ్లారు. కొన్ని వేల సమస్యలు కూడా తీర్చడం కూడా జరిగింది. ఏంటంటే అసలు ఈయన ఇక్కడ గెలిచిన తర్వాత 100 పడకల హాస్పిటల్ కూడా శంకుస్థాపనకి ఆయన పూనుకున్నారు. అసలు ఏంటి దాని పరిస్థితి ఎలా ఉందా? ముందుకు తీసుకెళ్తా ఉన్నారు? కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందా అసలు? 100 పడకల ఆసుపత్రి మొన్న రీసెంట్గా శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో 100 పడకల ఆసుపత్రి మంగళగిరి నియోజకవర్గానికి మొత్తం ఒక మహోత్తమైన కార్యక్రమంగా ఉంది. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం 100 పడకల ఆసుపత్రి కడతాం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి పేదవాడికి కూడా ఈ రోజు కూడా ఇక్కడ ఎయిమ్స్ అనేది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు తీసుకురావడం జరిగింది. అక్కడ ఈరోజు కూడా ఎయిమ్స్లో కూడా 30 రూపాయలకి బెడ్ ఇస్తుంది చాలా గొప్ప విషయం. మొన్న నాకు తెలిసిన వ్యక్తి ఒక చెస్ట్ క్యాన్సర్ గురించి వెళ్తే వారు కటికి పేదవాళ్ళు 200 రూపాయలు కూడా కట్టుకోవడానికి ఇబ్బంది అయితే వాళ్ళకి 30 రూపాయలకి బెడ్ ఇచ్చి 2 పూటలు భోజనం పెడతాం కూడా జరిగింది. ఆయనతో పాటు పేషెంట్ తర్వాత ఒక మనిషి భోజనం పెడతాం కూడా జరుగుతుంది. చాలా బాగా చేస్తున్నారు. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి కూడా అది కూడా కట్టిన తర్వాత చాలా మంగళగిరి కదా మార్గదర్శిగా మారుతుంది. 175 నియోజకవర్గాల్లో కూడా మంగళగిరి అనేది ఒక ప్రత్యేకత అనేది కనిపిస్తుంది అని కూడా మీకు తెలియజేస్తుంది. అంటే ఆ దిశగా పనిచేస్తున్నారు నారా లోకేష్ గారు? నారా లోకేష్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారండి. మంగళగిరిలో ప్రతి ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఆరా తీసుకుంటూ ప్రజలకి ఏం కావాలనేది కూడా ప్రత్యేకమైన ఒక మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేకమైన ఒక వ్యక్తి ఎమ్మెల్యే కాదండి, సొంత మనిషిలా చూస్తున్నారు. అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రంలో? సంతృప్తిగానే ఉన్నారా ప్రజలు ఆయన పాలన పట్ల? ఈ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఆడబిడ్డకి కానివ్వండి, అట్లాగే మొన్న రీసెంట్గా రేషన్ కార్డులు కొత్తగా పెట్టుకోవాల్సిన కానివ్వండి, అదేవిధంగా ఆడబిడ్డలకి 1500 రూపాయలు ఇస్తామన్నాయి. అవి కూడా మొత్తం 15,000 రూపాయలు ఇవ్వడం మొత్తం కూడా అందించడం కూడా జరుగుతుందని కూడా మీకు తెలియపరుస్తున్నాం. రేపు ఆగస్టులో కూడా ఉచిత బస్సు గురించి కూడా దాని కూడా ఆలోచనలో ఉన్నారు. రేపు ఆగస్టు 15కి దాని గురించి వదులుదాం అనేసి ఉచిత బస్సు ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉందండి. అంటే 2027 నుంచి జగన్ గారు పాదయాత్ర చేస్తానంటున్నారు. సపోర్ట్ చేస్తారంటారా ప్రజలు? గతంలో పాదయాత్ర చేసి ప్రజల్ని మాయమాటలు పెట్టి మభ్యపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ నేను మాయమాటలు చెబుతాము, మళ్ళీ మభ్య పెడతాము, మళ్ళీ ప్రజల చేత ఓట్లు దండుకుందాం అని ఒక ఆలోచన ఉన్నాడు. అదే కళ తప్పితే రెండోది లేదండి. 2027లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే కనుక ప్రజలందరూ అప్పుడు ఆ రోజు ముద్దులు పెడతాం జరిగింది. ఈసారి గుద్దులు గుద్దుతారండి ప్రజలందరూ. అదేవిధంగా గుద్దులు గుద్దడం కాదు, ఆయన పాదయాత్ర చేసి మళ్ళీ 175 అనుకున్నారు కానీ సింగిల్ డిజిట్ రావడం కూడా చాలా కష్టం. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన ఉంటాడో ఆయనకు కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది ఈ రోజు వరకు కూడా. ఎందుకని అంటారు అసలు అంత వ్యతిరేకత వచ్చిందంటారా పార్టీ మీద? గతంలోనండి ఆయన నేను పలాని చేస్తానని చెప్పిన హామీలు కూడా ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజల సొమ్ము దండుకుంటూ ప్రజలకి ఏ ఉపయోగం లేకుండా తన దళారులతో వ్యాపారాలు చేసుకున్నాడే తప్పితే ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కసాట కూడా పలానా పని చేశాను, పలానా కంపెనీ తెచ్చాను కదా దాఖలాలు లేవు. చెప్పు ఇవాళ రోజు నేను తెస్తాను చేస్తానని చెప్పి మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు.
నమ్మే పరిస్థితుల్లో లేరు కూడా. అదేవిధంగా ఈ రోజు వరకు బట్టలు తీసి ఏదో నాయకులను చేస్తా అనే ఒక విధంగా మాట వచ్చింది. ఒకటి చెబుతాం, మేము రేపు ప్రభుత్వం తర్వాత ఆయన 2027 తర్వాత 175 నియోజకవర్గాల్లో అందరికి బట్టలు తీసి ఈయన ఒక్కడికి నుంచే పెడతారు సార్. ఆ విషయం కూడా మీకు తెలియపరుస్తుంది ప్రజలందరూ కూడా. కూటమి గెలుస్తుంది అంటారు మళ్ళీ? మళ్ళీ కూటమి ప్రభుత్వం మళ్ళీ 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం గెలుస్తుంది. అదేవిధంగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరు కలిసికట్టుగా బీజేపీ ప్రభుత్వం అన్ని కలిసికట్టుగా ముందుకెళ్తే ప్రజల సంక్షేమమే మా ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందండి.